దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. సత్యస్రవంతి అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. ప్రియమిత్రులారా, పాప విమోచనము అనే అంశాన్ని గూర్చిన 3వ భాగాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొదటి భాగంలో పాపమునకు గల కారణాలు, పాపము వలన వచ్చే పర్యవసానాలను మనం ధ్యానించాం. రెండవ భాగములో పాపము నుంచి మనము విమోచించబడడానికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు భూమి మీదకు మానవునిగా వచ్చి మన పాప శిక్ష ఆయన అనుభవించి మరి 3వ దినమున తిరిగి లేచి ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారికి పాప క్షమాపణ కలుగచేసి వారిని నీతిమంతులుగా తీర్చుతాడు. జస్టిఫికేషన్ అనే స్థాయిని గురించి మనం ధ్యానించాము. 3వ భాగములో మనం ధ్యానించబోయే అంశము పవిత్రీకరణ, శాంక్టిఫికేషన్. యేసునందు విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. అక్కడ మన క్రియల మూలముగా కాకుండా విశ్వాస మూలముగానే మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. సరే, నీతిమంతులముగా తీర్చబడిన తరువాత నీతిగా బ్రతకాలి అంటే మన విశ్వాసము క్రియారూపకము దాల్చాలి. జస్టిఫికేషన్ స్థాయిలో మన క్రియల మూలముగా మనం నీతిమంతులముగా తీర్చబడలేదు. కేవలము విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన తరువాత మనము నీతిగా బ్రతకాలి. విశ్వాసము క్రియారూపము దాల్చాలి. ఒకసారి మనం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-22 మనం చదివితే, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. చక్కగా వివరించబడింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము. అయితే ఆ విశ్వాసము ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే అది క్రియారూపము దాల్చినప్పుడు. జస్టిఫికేషన్ స్థాయిలో మనము నీతిమంతులముగా తీర్చబడతాము విశ్వాస మూలముగా. అది దేవుని యొక్క అధికారముతో కూడిన ప్రకటన. ఆ ప్రకటనను ప్రవర్తన ద్వారా చూపించటమే శాంక్టిఫికేషన్. ఈ పవిత్రీకరణ స్థాయి అంటే ప్రియులారా, మరి యేసుక్రీస్తు సారూప్యతలోనికి మనం ప్రయాణించటం. ఆయన అంటూ ఉన్నాడు 1వ పేతురు 1వ అధ్యాయము 14లో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. అంటే మనము దేవుని యొక్క సారూప్యతలోనికి ప్రయాణం చేయటమే. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన వలె మనం పరిశుద్ధముగా బ్రతకాలి, ఎదగాలి. ఆ స్థాయినే, ఆ స్టేజ్నే శాంక్టిఫికేషన్, పవిత్రీకరణ అంటారు. ఈ పవిత్రీకరణ ఎలా అవుతుంది? ఏ విధముగా మన విశ్వాసము క్రియారూపకం దాల్చుతుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనములో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. యేసునందు విశ్వాసముంచిన తరువాత, బాప్తిస్మము తీసుకున్న తరువాత, నీతిమంతులముగా మనం తీర్చబడిన తరువాత మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. పరిశుద్ధాత్మ అనే ఒక వరాన్ని పొందుకుంటాం. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన శరీరములో ఉన్న పాప నియమముపై పోరాడే శక్తినిస్తాడు. ఇప్పటి వరకు మనం పాప నియమానికి లోబడి ఉన్నాం. పాప నియమాన్ని మనం ఎదురించలేకపోతున్నాం. ఎంత ప్రయత్నించినా పాప నియమమే గెలిచేస్తుంది, మనం ఓడిపోతున్నాం. అయితే ఇప్పుడు
ఈ పవిత్రీకరణ స్థాయిలో, శాంక్టిఫికేషన్ స్థాయిలో ఆ పాప నియమముపై పోరాడే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాం. ఇదే నూతన స్వభావము. తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. అంతకుముందు మన స్వభావం ఏమిటి అంటే, మన శరీరములోనున్న పాప నియమమునకు మనం లోబడి పాపాన్ని చేయటం మన పాత స్వభావం. అది పరిశుద్ధాత్మ కలిగించే నూతన స్వభావం ఏమిటి అంటే, మరి ఆ పాప నియమమును ఎదురించే స్వభావం, ఆ పాప నియమమును జయించే స్వభావం. ఒక్కసారి చూడండి చక్కగా ఈ మాట, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 13, 14. రోమీలకు వ్రాసిన పత్రిక 4, 5, 6, 7, 8 అధ్యాయాలు మనం చదవగలిగితే ఈ హెమర్షియాలను గురించిన అవగాహన వస్తుంది. పాపశాస్త్రము దీని గురించినటువంటి ఒక అవగాహన మనకు దొరుకుతుంది. మనం యేసునందు విశ్వసిస్తాము, విశ్వాస మూలముగానే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. అది జస్టిఫికేషన్ స్థాయిలో. నీతిమంతులముగా తీర్చబడిన తరువాత ఆ విశ్వాసము క్రియారూపకం దాల్చాలి. అప్పుడే ఆ విశ్వాసము పరిపూర్ణమవుతుంది. ఆ క్రియారూపకం దాల్చాలంటే మనం పరిశుద్ధముగా బ్రతకాలి. పరిశుద్ధముగా బ్రతకడానికి ఆటంకపరుస్తున్నది మన శరీరములోనున్న పాప నియమమే. ఆ పాప నియమంపై పోరాడే శక్తిని మనము పరిశుద్ధాత్మ ద్వారానే పొందుకుంటాం. అందుకే పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు 51వ కీర్తనలో అది ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మతోనే మనము ఈ పాప నియమమును ఎదిరించగలము. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల. శరీర క్రియలను మనం చంపాలంటే ఖచ్చితముగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మనలో ఉన్న పాప నియమమును మనం ఎదురించలేము. ఇంకొక చక్కని మాట యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనము. యెహెజ్కేలు 36:27. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే తప్ప దేవుని ఆజ్ఞలను మనం పాటించలేము. మనలో ఉన్న పాప నియమము ఆజ్ఞను హేతువుగా చేసుకొని ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేస్తుంది. రోమీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసాం. 2వ భాగంలో దాన్ని ధ్యానించాం. సో ఇప్పుడు ఆజ్ఞలను పాటించాలంటే ఆ పాప నియమమును ఎదురించే శక్తి మనం పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే ఆ పాప నియమమును మనము ఎదురించడానికి అవుతుంది, దాన్ని జయించడానికి అవుతుంది. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను. అంటే పరిశుద్ధాత్మ కలిగిన వాడు మాత్రమే దేవుని ఆజ్ఞలను పాటించగలడు. మన సొంత శక్తి చేత దేవుని ఆజ్ఞలను పాటించలేము. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడానికి వీలు లేదు. మనము దేవుని మీద ఆధారపడవలసిందే. దేవుని ఆత్మచేత మాత్రమే మనము ఆజ్ఞలను పాటించగలము, పాప నియమమును మనము ఎదురించగలము. అందుకే పేతురు గారు అంటున్నారు 1వ పేతురు 1వ అధ్యాయము 2వ వచనం. 1వ పేతురు 1:2 ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే, ఆత్మపూర్ణులైన వారు మాత్రమే, ఆత్మతో అభిషేకించబడిన వారు మాత్రమే పరిశుద్ధముగా బ్రతకగలరు తప్ప సామాన్య మానవుడు ఎవరు కూడా పరిశుద్ధముగా బ్రతకలేడు. అంటే సామాన్యుడు అనగా ఆత్మ లేనివాడు.
ఆత్మ లేనటువంటి వ్యక్తి పరిశుద్ధముగా బ్రతకలేరు. సో పరిశుద్ధాత్మ సహాయముతో మనము పాప నియమమును ఎదిరించి దేవుని ఆజ్ఞలను మనం పాటించగలము. అలాగే పరిశుద్ధముగా బ్రతకడానికి పవిత్రీకరణ స్థాయిలో మరికొన్ని విషయాలు మనకు అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ అవసరము. అలాగే ఇంకా మరికొన్ని అవసరాలను కూడా మనం చూద్దాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5:27. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, మనలను పరిశుద్ధపరిచేది వాక్యము. దేవుని వాక్యము వలన మనం పరిశుద్ధపరచబడతాం. ఎలా అంటే వాక్యమును ధ్యానించుట ద్వారా మనం పవిత్రీకరించబడతాం. వాక్యము మనలోనున్న పాప స్థాయిని తెలియజేస్తుంది, మనలో ఉన్న పాప స్థితిని తెలియజేస్తుంది, ఆ పాపము నుంచి ఎలా విమోచించబడాలో తెలియజేస్తుంది, పాపానికి గల కారణాలన్నీ మనకు తెలియజేస్తుంది, పాపము వలన వచ్చే పర్యవసానాలు. ఈరోజు మనము పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతున్నాము, పరిశుద్ధముగా బ్రతకాలనుకుంటున్నాము, యేసుని విశ్వసించాము. ఈ సంగతులన్నీ మనకు ఎలా తెలుస్తున్నాయంటే వాక్యము ద్వారానే. అలాగే చూడండి 119వ కీర్తన 9వ వచనము. 119వ కీర్తన 9వ వచనము. యవ్వనస్తులు దేని చేత తమ అడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూసారా, నీ వాక్యమును బట్టి కదా యవ్వనస్తులు పరిశుద్ధపరచబడుతున్నారు. యవ్వన బిడ్డలారా, మీరు వాక్యమును ధ్యానిస్తున్నారా? వాక్య ధ్యానము మన జీవితంలో ఒక భాగమైపోవాలి. దివారాత్రము ధ్యానించాలి. వాక్యము మన పాపాలను చూపిస్తుంది. వాక్యము మనలను పాపము నుంచి ఎలా విమోచించబడాలో తెలియజేస్తుంది. వాక్య ధ్యానము ఆధ్యాత్మిక జీవితాన్ని జీవింపచేసే ఆహారం. నిత్యము భుజించాలి మనం వాక్యాహారము. వాక్య ధ్యానము జీవితములో ఒక భాగమైపోవాలి. ఎక్కువ సమయాన్ని మనం వాక్యాన్ని ధ్యానించడానికి కేటాయించాలి. ఎన్ని సంవత్సరాలు చదివినా, రోజుకి ఎన్ని గంటలు చదివినా సరే తరగని జ్ఞాన సంపద వాక్యములో ఉన్నది. అద్భుతమైన జ్ఞాన సంగతులు వాక్యములో వ్రాయబడ్డాయి. వాక్యము ద్వారా, వాక్యమును ధ్యానించుట ద్వారా, వాక్యమును జీవితానికి అన్వయించుకునుట ద్వారా మనము పవిత్రీకరించబడతాము. పరిశుద్ధాత్మ సహాయముతో మనలోనున్న పాప నియమాన్ని ఎదిరించి మనము దైవాజ్ఞలను పాటిస్తాము. అలాగే రెండవదిగా వాక్య ధ్యానము ద్వారా మరి మనము పరిశుద్ధముగా బ్రతకడానికి అవసరమైన విషయాలు, ఇన్ఫర్మేషన్ మనకి వాక్యములో లభిస్తుంది. అలాగే మూడవదిగా ప్రార్థన కూడా మనలను పరిశుద్ధపరుస్తుంది. 139వ కీర్తన 23, 24. 139వ కీర్తన 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇది ప్రార్థన. ఇది కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉన్నదేమో. పాపము, మనలో ఉన్న పాపములను మనం కొన్ని విషయాలు మనం గుర్తించలేము. చాలా మంది అంటూ ఉంటారు, నేనేం పాపం చేశానంటా ఉంటారు. అందరూ పాపులేని వాక్యం చెప్తుంది. మరి నేనేం పాపం చేస్తాను అంటున్నారంటే వారు చేస్తున్న పాపాలను పాపాలుగా వాళ్ళు గుర్తించటం లేదు. మన జీవితంలో చాలా పాపాలు మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. వాటిని పాపాలుగా మనం గుర్తించలేము.
సో అలా నేను గుర్తించలేనటువంటి, నేను గమనించలేనటువంటి పాపాలు ఏమైనా చేస్తున్నానేమో దేవా, నాకు తెలియచేయి అంటున్నాడు. ప్రార్థన ద్వారా పవిత్రీకరణ. భక్తులు చెప్తారు కదా, ప్రార్థనట పాపము చేయనీయదు, పాపము ప్రార్థన చేయనీయదు. సత్యం అది. పాపానికి ప్రార్థనకు ఉన్న సంబంధము, ప్రార్థన లేనటువంటి జీవితంలో పాపం ఉంటుంది, ప్రార్థనాపరుల జీవితాలలో పాపము ఉండదు. ప్రార్థన ద్వారా మనము పవిత్రీకరించబడగలుగుతాం. ప్రార్థన ద్వారానే దైవ సహాయం లభిస్తుంది మనకి. 51వ కీర్తనలో దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు చూడండి, 7 నుంచి 11 వరకు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలిగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మ ద్వారా మనం పవిత్రీకరించబడతామని ఇందాక చూసాము. ఆ పరిశుద్ధాత్మ ప్రార్థన ద్వారా మనలోనికి వస్తుంది. అంటున్నాడు, నా యందు శుద్ధ హృదయము కలిగ చేయము. క్రియారూపకమైన పాపాలు మన ద్వారా జరగకుండా ఉండాలంటే మనకు హృదయ శుద్ధి అవసరమై ఉన్నది. ఆ హృదయ శుద్ధి కొరకు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. దేవుని సహాయాన్ని అడుగుతున్నాడు, నా పాపాన్ని పరిహరించు. హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. అంటే భక్తుడు ప్రార్థన ద్వారా పవిత్రీకరించబడుతున్నాడు. అలాగే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును. వాక్యము ద్వారా మనం పవిత్రీకరించబడతాము. ఆ వాక్యము ప్రార్థన ద్వారా మనం గ్రహించగలుగుతాం. వాక్యమును ప్రార్థనను వేరువేరుగా చూడడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ ద్వారా మనం పవిత్రీకరించబడతాము, వాక్యము ద్వారా మనం పవిత్రీకరించబడతాము. ఈ వాక్యము పరిశుద్ధాత్మ మనలోనికి ఎలా వస్తాయంటే ప్రార్థన ద్వారా వస్తాయి. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. ప్రార్థన ద్వారా వాక్యాన్ని మనము గ్రహించడానికి వీలవుతుంది. వాక్య గ్రహింపు మనలోనికి వచ్చినప్పుడు మనలో పరివర్తన కలుగుతుంది, పరిశుద్ధత వస్తుంది. సో ఈ పవిత్రీకరణ స్థాయిలో, శాంక్టిఫికేషన్ స్థాయిలో పరిశుద్ధాత్మ, వాక్యము, ప్రార్థన మన వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా ఇతరుల జీవితాన్ని కూడా పరిశుద్ధపరచడానికి మన ప్రార్థన అవసరం అవుతుంది. అందుకే ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అని బైబిల్ చెప్తుంది. ఒకసారి రోమీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము ప్రారంభ వచనము, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వేరొకరి రక్షణ కొరకు, ఇంకొకరు పవిత్రీకరణ కొరకు పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థన ద్వారా వ్యక్తిగతముగా మనము పవిత్రీకరించబడటమే కాకుండా సమాజము కూడా పవిత్రీకరించబడుతుంది. అగస్టిన్ అనే భక్తుని యొక్క తల్లి, అగస్టిన్ మరి చెడ్డగా జీవిస్తున్నప్పుడు ఆ బిడ్డ యొక్క మారు మనస్సు కొరకు 15 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసిందట. దేవునికి మహిమ కలుగునగాక. 15 సంవత్సరాలు ఆ తల్లి ప్రార్థన చేస్తే అగస్టిన్ అనే భక్తుడు తన చెడు జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ మార్గములోనికి వచ్చి గొప్ప సువార్థికుడయ్యాడు. ఆయన అడిగారట ఆనాటి వాళ్ళు, అయ్యా మీరు ఎలా జీవించేవారు కదా, ఇప్పుడు ఈ క్రీస్తు మార్గములోనికి మీరు ఎలా వచ్చారు, ఈ పరిశుద్ధత మీలోనికి ఎలా వచ్చిందని అడిగినప్పుడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకుపోయి రక్షణలోనికి వచ్చాను అని చెప్పాడట. హల్లెలూయా. సోదరి సోదరీమణులారా, ప్రార్థనను తక్కువ అంచనా వేయకండి. ప్రార్థన ఒక శక్తివంతమైన ఆయుధము పరిశుద్ధముగా బ్రతకడానికి. సో మనం పవిత్రంగా బ్రతకడానికి
పరిశుద్ధాత్మ అవసరము, వాక్యము అవసరము, అలాగే ప్రార్థన అవసరము. అలాగే మరి ఒకటి కూడా అవసరమై ఉన్నది. అదేమిటో చూద్దాము. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఇక్కడ చూసారా, మరి ఒకరికొకరు హెచ్చరించుట కొలదు, హెచ్చరించుట కొరకు మరి సమాజముగా కూడుకోవాలి. పవిత్రీకరణకు సంఘము అవసరమై ఉన్నది. సంఘం అనగా కొద్దిమంది విశ్వాసుల యొక్క సమూహము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలెనని ఆలోచించము. ఒకరి విశ్వాసము మరి ఒకరికి మాదిరికరంగా ఉంటుంది. ఎవరైనా సహవాసములో మరి తప్పిపోతే సాటి సహోదరుడు అతన్ని లేవనెత్తుతాడు, బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు. ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి పాపములో పడిపోతాడు. ఎందుకంటే అతన్ని హెచ్చరించేవారు ఉండరు, పురికొల్పేవారు ఉండరు. ఒంటరి జీవితము ఆధ్యాత్మిక జీవితానికి ప్రమాదము. రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు ఖచ్చితముగా సంఘ సభ్యుడై ఉండవలసినదే. సంఘము లేనటువంటి వ్యక్తి అసలు అతడు క్రైస్తవుడే కాదు, అతడు పవిత్రుడే కాదు. సంఘము ద్వారా కూడా మనము పవిత్రీకరించబడతాము. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 12 వరకు, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 12 వరకు మనం చూస్తే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటెవాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వాడు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరూ కూడి వానిని ఎదురింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా. ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఈ సూత్రం అర్థిస్తుంది. కలిసి ఉంటే కలదు పరిశుద్ధత. అంటే విశ్వాసులతో కలిసి ఉంటే సుమా, రక్షించబడినటువంటి క్రైస్తవులతో, భక్తి కలిగిన క్రైస్తవులతో మనం కలిసి సహవాసం చేస్తే ఒకవేళ ఎప్పుడైనా మనం పడిపోయినా సాటి సహోదరుడు లేవనెత్తుతాడు. ఎవ్వరూ లేకుండా ఒంటరిగా అలా ఉంటే ప్రియులారా మనం పడిపోయే ప్రమాదం ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనము, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. అంటే జ్ఞానుల సహవాసం మనకి లేకపోతే జీవార్థమైన ఉపదేశమును మనం అంగీకరించలేము. నాకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానము మరి కొద్దిమంది సహోదరుల సహవాసము ద్వారా కూడా నేను సంపాదించుకున్నాను. చాలామంది సహోదరులు నన్ను పురికొల్పారు. మరి వారి యొక్క సహవాసము యొక్క సహాయముతోనే ఈరోజు పవిత్రీకరణలో నేను అలా ముందుకు వెళ్తా ఉన్నాను. మిత్రులారా, సహవాసము ద్వారా ఎన్నో విషయాలు సరిచేసుకోవటం అవుతుంది. సహవాసము ద్వారా జ్ఞానములో ఎదిగే అవకాశం ఉంది. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని మీకు చెప్తాను, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని నాకు చెప్తాను. జ్ఞానము, పరిశుద్ధత, ఇలాంటివన్నీ కూడా ప్రేమ అనేటువంటిది కూడా పరిశుద్ధతలో ఒక భాగం. ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటే మనం ఎవరిని ప్రేమించగలము, ఎవరి చేత ప్రేమించబడగలము? ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమ ప్రాముఖ్యమైనది. కనుక ప్రియులారా,
సహవాసము కూడా పవిత్రీకరణలో ఒక భాగమై ఉన్నది. మనం పవిత్రీకరించబడాలి. యేసుని విశ్వసించిన తరువాత నీతిమంతులముగా తీర్చబడ్డాం. జస్టిఫికేషన్ స్థాయి, అక్కడ క్రియలు అవసరం లేదు. కానీ జస్టిఫికేషన్ స్థాయి నుంచి శాంక్టిఫికేషన్ స్థాయిలోనికి వచ్చాం మనం. అంటే మన విశ్వాసము క్రియారూపకము దాల్చి పరిపూర్ణమైన విశ్వాసులముగా మనం ఉండాలి. పరిశుద్ధతలో రోజు రోజుకి మనం ఎదుగుతూ ఉండాలి. ఇది ఆదిమ సంఘం వారు అందుకే చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. అపోస్తుల కార్యములు 2:42. వీరపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. చూసారా? సహవాసము, బోధ అంటే వాక్యము. బోధయందును సహవాసమందును ప్రార్థన యందును ఎడతెగకయుండిరి. ఎందుకు వీళ్ళ ఈ ప్రార్థన యందు వాక్యమునందు సహవాసమందు తెగక ఎలా ఉండగలిగారంటే వీళ్ళు ఆత్మపూర్ణులు కనుక. పవిత్రీకరణకు 4 విషయాలు మనం గమనించాము: పరిశుద్ధాత్మ, వాక్యము, ప్రార్థన, సహవాసము. ఈ 4 ద్వారా మనము దినదినము పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటాము. నీతిమంతులుగా తీర్చబడటం అనేటువంటిది ఒక్కసారే జరుగుతుంది. కానీ ఈ పవిత్రీకరణ అనేటువంటిది యేసు రాకడ వరకు జరుగుతుంది. ఇందాక మనం చూసాము కదా, ఆ దినము సమీపించుట చూసుకొనిది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. యేసుక్రీస్తు 2వ రాకడ వరకు లేక మనం చనిపోయే వరకు ఈ పరిశుద్ధత స్థాయి అలా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. పౌలు భక్తుడు అంటా ఉన్నాడు కదా, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. సత్యము, ప్రేమ, క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము ఆన్ ది స్పాట్. పవిత్రీకరణ ఒక్క రోజులో జరిగేది కాదు. ప్రతిరోజు, ఈ రోజు కన్నా రేపు కన్నా ఎల్లుండి, అలా రోజు రోజుకి పరిశుద్ధత పెరుగుతూ ఉంటుంది. అది ఎప్పటి వరకు అంటే మనం చనిపోయే వరకు, లేదా యేసు రాకడ వరకు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము పరిశుద్ధత, పవిత్రీకరణ అనేటువంటిది ఒకే రోజులో వచ్చేది. ఆన్ ది స్పాట్ ఒకే రోజులో మనకు వచ్చేది. రోజు రోజుకి అలా పరిశుద్ధతను పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనలో ఉన్న పాప నియమము ఉంటుంది. అది గమనించాలి. ఇదొక ప్రాముఖ్యమైన విషయం. యేసుని విశ్వసించిన తరువాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత పాప విషయంలో మనం చనిపోతాము, కానీ మనలో ఉన్న పాప నియమము చావదు. అది ఉనికిలోనే ఉంటుంది. పాప నియమము ఉంటుంది. మన శరీరములో పాప నియమం ఉంటుంది, కానీ పాపము విషయంలో మనం చనిపోతాము. పాప నియమం అయితే ఉనికిలోనే ఉంటుంది. అందుకే భక్తులు కూడా ఒక్కొక్కసారి పడిపోయిన సందర్భాలు కనపడుతూ ఉంటాయి. మనలో పాప నియమం అలా ఉంటుంది కనుకనే దినదినము టైం అవసరం. మనలో పాప నియమమే లేకపోతే ఆన్ ది స్పాట్ అప్పుడే మనం పరిశుద్ధులం అయిపోతాము. మనలో ఉన్న పాప నియమము బలహీనపరచబడుతుంది. ప్రతిరోజు పాప నియమంపై మనం పోరాడాలి. మన శరీరముతో నిత్యము మనం పోరాడితేనే మనం పరిశుద్ధులం అవుతాము. భూమి మీద మనం జీవిస్తున్నంత కాలము కూడా పవిత్రీకరణ అనేటువంటిది అవసరమై ఉన్నది. ఏదో ఒక రోజు మనం పరిశుద్ధతలో 100% సాధించలేము. నిత్యము అలా వెళ్ళాల్సిందే. 51వ కీర్తన 12వ వచనములో, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. దావీదు భక్తుడు పడిపోయాడు. అవును, భక్తులలో చాలా మంది అప్పుడప్పుడు పడిన సందర్భాలు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే పాప నియమము శరీరములో ఉంటుంది. పాపలోకములో మనం జీవిస్తూ ఉన్నాము. సాతాను ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడు.
వీటితో పోరాడే ఈ ప్రయత్నములో ఒక్కొక్కసారి మనము పడిపోయే అవకాశం కూడా ఉన్నది ప్రియులారా. అయితే తేడా గమనించాలి. ఏమిటి అంటే, రక్షణ పొందక ముందు మనం చేసిన పాపాలకు, రక్షణ పొందిన తరువాత కూడా ఏదో అప్పుడప్పుడు జరిగే పాపాలకు తేడా ఏమిటంటే, రక్షణ పొందక ముందు మనం ఇష్టపూర్వకముగా, బుద్ధిపూర్వకముగా పాపం చేస్తాం. కావాలని పాపాన్ని ప్రేమించి చేస్తాం. కానీ రక్షణ పొందిన తరువాత ఇష్టపూర్వకముగా, బుద్ధిపూర్వకముగా పాపము చేయము. ఏదో శరీర బలహీనతను బట్టి, శోధనను బట్టో, పరిస్థితులను బట్టో ఎప్పుడో ఒకసారి మన జీవితంలో జరగవచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వెంటనే లేచిపోతాం. ప్రభువా నన్ను క్షమించు అంటాం. రక్షించబడిన క్రైస్తవుడు పాపములో కొనసాగుడు ఎప్పుడైనా బలహీనతను బట్టి, ఇష్టపూర్వకంగా కాదు, బుద్ధిపూర్వకంగా కాదు, బలహీనతను బట్టి జస్ట్ ఎప్పుడైనా పడినా మళ్ళా వెంటనే లేచిపోతాడు. ప్రభువా నన్ను క్షమించని ఏడుస్తాడు. మరలా పాపములో పడడు. క్రైస్తవుడు రక్షించబడిన తరువాత బుద్ధిపూర్వకముగా, ఇష్టపూర్వకముగా పాపము చేయడు. అలా చేస్తే ఆ పాపానికి క్షమాపణ ఉండదు. అది కూడా మీకు చూపిస్తాను. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 26, 27లో మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకిక బలి ఉండదు, గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులందరూ దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఎక్కనూ ఉండును. సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాతట బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే, కావాలని పాపాన్ని ప్రేమించి ఇష్టపూర్వకంగా చేస్తే, లేదా ప్రతిరోజు పాపములో కొనసాగితే ఇక దానికి క్షమాపణ ఉండదు. దేవుని క్షమాపణ పాపాన్ని ప్రేరేపించేది కాదు. పర్లేదు మీరు పాపం చేసినా పర్వాలేదు, నేను క్షమించేస్తానని దేవుడేం చెప్పలేదు. దేవుని క్షమాపణ మనము పాపము నుంచి విమోచించబడడానికి, అంతే తప్ప పాపం చేసినా పర్లేదు నేను క్షమించేస్తాను అనే భావన కాదు. అది గమనించాలి. దేవుని క్షమాపణ మనం పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి. ఓకే, ఇంతకాలం తెలియకో తెలుసో నేను పాపం చేశాను, ఇప్పుడు యేసుని విశ్వసించాను, బాప్తీసం తీసుకున్నాను. సో నిత్యము నేను నాలో ఉన్న పాప నియమంపై పోరాడాలి, లోకముతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి. ఈ పవిత్రీకరణ స్థాయి నిత్యము జరగాల్సిందే. అలా పోరాడుతూ మనం చనిపోవాలి. అయితే ప్రియులారా, పరిశుద్ధతలో ఇప్పుడు పవిత్రీకరణ స్థాయిలో, ఏ స్థాయిలో మన పరిశుద్ధత ఉందో ఇంతకన్నా ఉన్నతమైన స్థాయి పరిశుద్ధత రాబోతూ ఉంది. ఆ స్టేజ్ కూడా ఉంది. అది గ్లోరిఫికేషన్ స్థాయి, మహిమపరచబడుట. దాన్ని మనం 4వ భాగంలో ధ్యానిద్దాము. ఇప్పుడు మనము పవిత్రీకరణ స్థాయిలో ఉన్నాము, శాంక్టిఫికేషన్ స్థాయిలో ఉన్నాము. పరిశుద్ధాత్మ సహాయముతో, వాక్యము సహాయముతో, ప్రార్థన సహాయముతో, సహవాసము, సంఘము సహాయముతో నిత్యము మనలో ఉన్న పాప నియమముపై, లోకముపై, సాతానుపై పోరాడుతూ మన పరిశుద్ధతను కాపాడుకుంటూ అలా ముందుకు వెళతా ఉందాము. దేవుడందుకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధపరచువాడా, మమ్మను పరిశుద్ధపరచడానికి మీ కుమారుని యందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మమ్మను తీర్చిదిద్దారు. అందును బట్టి వందనాలు. ఇప్పుడు శాంక్టిఫికేషన్ స్థాయిలో, పవిత్రీకరణ స్థాయిలో మేము ఉన్నాము తండ్రి. మీ పరిశుద్ధాత్మను మాకు వరముగా ఇచ్చారు, మీ వాక్యమునిచ్చారు, మిమ్మల్ని ప్రార్థించే ప్రభువా ఒక చక్కని అవకాశం ఇచ్చారు, సంఘమునిచ్చారు. వీటన్నిటిని మేము ఉపయోగించుకుంటూ రోజు రోజుకి పరిశుద్ధతలో ఎదిగేటట్టు సహాయం చేయమని, బుద్ధిపూర్వకముగా, ఇష్టపూర్వకముగా పాపం చేయకుండా నాయన ప్రభువా పరిశుద్ధత కొరకై ప్రయాసపడుతూ నాయన దినదినము పరిశుద్ధతలో మేము అభివృద్ధి చెందేటట్టు సహాయం చేయమని యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరిపై తోడైండునుగాక. ఆమెన్. వందనాలండి.